విశ్వకర్మ వృత్తులు కులాలకు విభజించకుండా ఒకే కులంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ శ్రీకాంతాచారి విగ్రహాల వద్ద తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విశ్వకర్మ వృత్తులను పంచకులాలుగా విభజించకుండా ఒకే కులంగా పరిగణించాలని బీసీ కమిషన్కు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ విధంగా వృత్తులు ఏర్పాటు చేసినట్లయితే విశ్వబ్రాహ్మణ కులానికి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకొని పాత పద్ధతిలోనే విశ్వబ్రాహ్మణ కులంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ రోజు ఏదైతే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కులగణనలో మాకు అన్యాయం జరిగింది. మేము అనాది నుంచి కూడా మేము విశ్వకర్మీయులుగా విశ్వబ్రహ్మ 5 ముఖాల నుంచి ఉద్భవించిన వాళ్ళుగా మమ్మల్ని మొత్తం గుర్తిస్తారు. సౌత్ మొత్తం నార్త్ మొత్తం మమ్మల్ని విశ్వకర్మలు అంటారు. మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అంటారు. ఆ విశ్వబ్రాహ్మణ అనేది మాకు 1970లో మాకు 1970లో మాకు విశ్వబ్రాహ్మణ అనేది చెన్నై హైకోర్టు మాకు ఇచ్చింది. అప్పటి నుంచి మేము విశ్వకర్మీలుగానే మేము కొనసాగుతున్నాము. ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే కూడా గవర్నమెంట్ లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అని పక్కకు బి సీరియల్ నెంబర్ 21 గా గుర్తించి మాకు సర్టిఫికేట్లు ఇస్తారు. ఈ రోజు మాకు మా చేతి వృత్తులు అయితే ఏవైతున్నాయో విశ్వకర్మలయ్యి ఆ చేతి వృత్తులని కులంగా పరిగణించి మా జనాభాని తక్కువ చేసి చూపించడానికి ఒక పన్నాగం పన్ని ఈ రోజు ఈ విధంగా జరుగుతున్నందుకు. ఎందుకంటే ఆనాటి నుంచి కూడా మా విశ్వకర్మ